అండి శ్రీలంకలో రామాయణం కుముడిపడిన ప్రదేశాల్లో 6వ రోజులో మనం దర్శించిన ప్రదేశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే మేము ఆ రోజు పొద్దున్నే బయలుదేరి నువారా ఎలియా దగ్గర ఉన్న ప్రాంతంలో సీతా ఎలియా అనే ప్రదేశాన్ని అశోకవాటి అని అంటారు. అక్కడికి వెళ్తున్నామన్నమాట. శోకం నివారించుటకే వనము కనుక అశోకవనం అంటారు. అశోకవనం గుర్తించిన ప్రస్తావన రామాయణంలో సుందరకాండలో ఉన్నది. రావణాసురుడు పర్ణశాల నుంచి సీతమ్మ వారిని అపహరించి లంకలో పలుచోట్ల బంధించి చివరకు అశోకవనంలో శింశుపా వృక్షం క్రింద రాక్షసుల మధ్య ఉంచాడు. అది చాలా సుందరమైన ప్రదేశము. ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని వెళుతూ లంకలో మండోదరి గ్రహము, విభీషణ గృహము, రావణాసురు పుష్పగృహాన్ని అన్నీ చూసి అన్వేషిస్తూ అడుగడుగున దాటుకుంటూ ఆవిడ దర్శనం కలగకపోతే ఒక శ్లోకాన్ని చదివాక దగ్గరలో ఉన్న అశోక వాటిక శింశుపా వృక్షం క్రింద ఒక రాక్షస స్థలం మధ్య ఎంతో భయంతో కూర్చున్న సీతమ్మ వారిని చూసి ఇది అమ్మవారే అని ధైర్యంగా తలిచి సీతమ్మ వారు రావణుడు రాకపోతే తనకి చావే గతి అని తలుస్తున్న సమయంలో తన శరీర త్యాగం చేయటానికి సిద్ధపడిన సందర్భంలో ఆవిడ ముందు ప్రవేశించి ఆవిడని అక్కడ దీనస్థితిలో చూసి ఈవిడే సీతా సాధ్వి అని గ్రహించి అక్కడ రాముడు గురించి కథలాగా చెప్పి ఆ మాటలు విన్న సీతమ్మ వారు శుభసూచనగా భావించి ఇది రావణుడు మాయ రూపం కాదు కదా అని ఒక భయంతో కలవగా అప్పుడు హనుమంతుడు తనకి రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చి తర్వాత రాముడు గురించి ఆయన స్వరూపాల గురించి అంత సీతమ్మ వారితో చెప్పి రాముడు వస్తాడని ధైర్యం చెప్పి తన సీతమ్మ వారి ఇచ్చిన గుర్తులు తీసుకొని మళ్ళీ లంకలో ప్రదేశాలనందని నిప్పు అంటించి తర్వాత సముద్రం దాటి మళ్ళీ రాముడిని కలుసుకోవటానికి వెళ్ళినట్టు చెప్పుకుంటారు. ఇది సుందరకాండలో ఉన్న కథనం అన్నమాట. అక్కడ ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే సుందరే సుందరో రామ సుందరే సుందరి కదా, సుందరీ సుందరీ సీత సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కంసం సుందరం. ఈ శ్లోకం రామాయణంలో సంబంధించిన వంటి పూర్వీకులు చెప్పారు. ఇక్కడ దర్శనమైన తర్వాత అమ్మవారిని హనుమ తలుచుకున్న శ్లోకం ఏంటంటే నమస్తేస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యేచ్చ తస్మై జనకాత్మజ్ఞాయ నమస్తేస్తు రుద్రేంద్ర యమా నిలోభ్య నమస్తో చంద్రార్క మర్గుణభ్య. ఇది ఇక్కడ సీత అశోకవనంలో జరిగిన సుందరకాండలో మనకి చెప్పిన కథనం అన్నమాట. ఈ వృక్షంతో ఎంతో సుందరంగా ఉంటుంది అశోక వాటిక. వాల్మీకి మహర్షి రామాయణంలో సుందరకాండ అశోకవనం గురించి ఎంతగా గొప్పగా వర్ణించారో అదేవిధంగా ఇప్పుడు కూడా అంత అందంగా ఉంది ఈ ప్రదేశము. ఎంత త్రేతాయుగంలో ఇంకెంత సుందరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడి నుంచి మేము మరో ముఖ్యమైన ప్రదేశము సీతా అగ్ని ప్రవేశ స్థలానికి బయలుదేరామన్నమాట. ఇది దిదుంపాల అన్న ఊరిలో ఉన్నది. ఈ ప్రాంతము శ్రీలంకలో నువారా ఎలియా నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావణ యుద్ధం జరిగిన తర్వాత సీతమ్మ వారిని చేపట్టే ముందర లోకాపవాదు సంభవిస్తుందని తలచిన రాముడు కొన్ని కారణాల చేత ఈ సమయంలో సీతమ్మ వారిని అగ్నిపేషం చేయబోయారని అగ్నిదేవుడు అగ్ని పునీత సీతని ఏ కలంకము లేకుండా సీతకి అంటదు అని అన్నాడని మనకు రామాయణంలో చెప్పబడిన విషయం. ఎక్కడైతే సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేశారో ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ అమ్మవారికి ఒక విగ్రహాన్ని తయారు చేసి అక్కడ ఎన్నో శతాబ్దాల పూర్వం ఒక రావి చెట్టు మొక్కని కూడా నాటారు. అది మహావృక్షమై ఇప్పుడు ఉన్నది. అయితే ఈ స్థలంలో ఒక గదిలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఆ గదికి తాళం వేసి ఉంటుంది. ఆ తాళంతో అమ్మవారి గుడిని తెరుస్తారు. అది స్త్రీలు మాత్రమే తాళంతో గదిని తెరుస్తారు. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి అందరూ దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారికి ఆడవాళ్ళు మాత్రమే ఆలింగనం చేసుకోవచ్చు. మగవాళ్ళు మటుకు ఉట్టి దర్శించుకొని దండం పెట్టుకొని సో ఈ స్థలంలో
అక్కడ గ్రామ ప్రజలు కూడా ఇది ఒక ప్రమాణం తీసుకునే ప్రదేశంగా భావిస్తుంటారు. ఇది ఇప్పుడు బౌద్ధ మతం వాళ్ళు దీన్ని ఆధ్వర్యంలో నడుపుతున్నారు. అయితే బౌద్ధ మతంలో వాళ్ళ బుద్ధుడి విగ్రహాలు, తర్వాత గోడల మీద రామాయణంకి సంబంధించిన చిత్రీకరణ కూడా ఉన్నది. సో ఇలా మేమందరము అమ్మవారిని దర్శించుకొని అక్కడే అక్కడ ఉన్న చెట్టుని కూడా చూసి అక్కడి నుంచి మేము బయలుదేరి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళామన్నమాట. సో ఇది సీతా అగ్ని ప్రవేశ స్థలము. ఇలా మగవాళ్ళందరూ కూడా దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ అమ్మవారిని తాగటానికి అవకాశం లేదు. ఇది సీతా అగ్ని ప్రవేశ స్థలము. అందరూ చాలా ఎమోషనల్ అయిపోయినాం. ఎందుకంటే నిజంగా అక్కడ ఇవి జరిగిందనే భావన మా అందరిలో వచ్చింది. ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ స్థల పురాణం తెలుసుకుని వెళ్తే మనము అప్పుడు దాన్ని మనము ఫీల్ అవ్వటం మొదలు పెడతాం అన్నమాట. ఏదో వెళ్ళాము చూసాము అనకుండా ఇలా మనం ప్రతి ప్రదేశానికి వెళ్ళే ముందు కొంచెం స్థల పురాణం తెలుసుకొని వెళ్తే మనకి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి మేము బయలుదేరి రుమస్సల అనే ఊరు వెళ్తున్నాము. ఇక్కడ రుమస్సల అనేది ఇక్కడ సంజీవని పర్వతము హనుమంతుడు తీసుకొచ్చినప్పుడు 5 చోట్ల పడింది ఒక ముక్క. ఆ ఒక ముక్క ఇదొక ఊరిలో పడిందనమాట. రామరావణ యుద్ధం జరిగే సమయంలో కుంభకర్ణుడు, మేఘనాథుడు ఎందరో భీకర రాక్షసుల హోరాహరణ యుద్ధం చేస్తున్నప్పుడు సమయంలో కొన్ని అస్త్రాలకు మూర్చబడినటువంటి లక్ష్మణుడు ప్రాణాపాయ స్థితిలో ఉండగా హనుమానుడు హిమాలయాల్లో ఉన్న సంజీవ పర్వతాన్ని తీసుకొని వచ్చాడు. రాముడి ఆజ్ఞ ప్రకారంగా ఆ సంజీవ పర్వతం తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ ఒక ముక్క పడిందని, అక్కడున్న ఆ చెట్ల ఔషధాలను బట్టి లక్ష్మణుడు మళ్ళీ జీవించాడని ఇక్కడ రామాయణ వచనము. ఇక్కడ కూడా సైంటిఫిక్గా కూడా ఇక్కడ ఎన్నో రకాల చెట్లులో ఔషధం వాల్యూ, చాలా మెడిసినల్ వాల్యూ ఉందని అంటారు. ఇంకోటి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా చాలా లో గ్రావిటేషనల్ ఫోర్స్ అని కనుక్కున్నారు. ఇప్పుడు బౌద్ధులు ఈ ప్రదేశాన్ని వాళ్ళ ఆధ్వర్యంలోనే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది రుమస్సల ప్రాంతం. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి గుడిని కట్టారు. ఒక విగ్రహం ఉంది. ఇది ప్రాంతంలో శ్రీలంకలో దక్షిణ దిక్కున గాలే అన్నటువంటి ప్రాంతంలో దగ్గరగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక సముద్రం కూడా ఉంది. సో దాన్ని ఇలా మేము రుమస్సలలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శించుకొని తిరుగు మా బసకి